హలో ఎవ్రీవన్. ఒక్కసారి ట్రై చేస్తా అనుకొని ఆ మధురంలో పడిపోతున్నారా? ఫోన్‌ని 5 మినిట్స్ కోసం ఓపెన్ చేస్తా అనుకొని 5 అవర్స్ చేస్తున్నారా? దీన్నే అడిక్షన్ అంటారా? మరి ఈ అడిక్షన్ అంటే ఏంటి? ఎలా స్టార్ట్ అవుతుంది? మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? సిగరెట్, ఆల్కహాల్, ఫోన్, గేమ్స్ ఇవన్నీ సేమ్ కేటగిరీ. లెట్స్ క్రాక్ ఇట్ టుడే. సైన్స్‌తో అండ్ ఫన్‌తో. ఒక షాకింగ్ ట్రూత్ తెలుసా? అడిక్షన్ అనేది పెయిన్‌కి సంబంధం ఉంది. నమ్మబుద్ధి కావట్లే కదా? వెయిట్, నేను చెప్తా అంటే ఏంటో. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్‌గా చెప్పాలి అంటే అడిక్షన్ అంటే మనకి నచ్చిన యాక్టివిటీని రిపీట్ చేయాలి అని బ్రెయిన్ ఆర్డర్ ఇవ్వడం. ఎగ్జాంపుల్, ఒక బైట్ చాక్లెట్ తింటే ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీల్‌ని మళ్ళీ మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనిపిస్తుంది కదా! అదే అడిక్షన్. బ్రెయిన్‌లో ఎలా జరుగుతుంది అనంటే, మనం ఏదైనా ప్లెజర్ యాక్టివిటీ చేస్తే, అంటే ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! అప్పుడు బ్రెయిన్‌లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది ఫీల్ గుడ్ కెమికల్. హ్యాపీ హార్మోన్ అంటారు కామన్‌గా. అది రిలీజ్ అయ్యాక మనకి హ్యాపీ ఫీల్ అవుతుంది. సో, సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ వల్ల ఈ డోపమైన్ లెవెల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. నార్మల్‌గా డోపమైన్ లెవెల్స్ 100 యూనిట్స్ ఉంటే, ఇలా డ్రగ్స్ వల్ల 200-300 యూనిట్స్ వస్తాయి. అలా వచ్చిన హ్యాపీనెస్‌కి మనం అడిక్ట్ అవుతాం. ఇప్పుడు ఫోన్‌లో రీల్స్ చూస్తూ ఉంటే ఒక ఫన్నీ వీడియో చూసి నవ్వుతాం. డోపమైన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో ఓపెన్ చేస్తాం. మళ్ళీ డోపమైన్. అలా సైకిల్ రన్ అవుతుంది. బై ద వే, మీకెవరికైనా అడిక్షన్స్ ఉన్నాయా? ఉంటే అవేంటో హానెస్ట్‌గా కమెంట్‌లో రాయండి. నాకు ఫోన్, ఆల్కహాల్ ఎక్సెట్రా ఇలాంటి అడిక్షన్స్ ఉన్నాయి అనుకుంటున్న వాళ్ళని నేను చూడాలి. సీ, చెప్పడంలో తప్పేం లేదు. లైఫ్‌లో రీసెట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. ఎందుకు ఈజీగా అడిక్షన్ అవుతుందో రీజన్ ఏంటి అంటే, బ్రెయిన్‌లో రివార్డ్ సిస్టమ్ ఉంది. ప్లెజర్ యాక్టివిటీ అంటే నువ్వు హ్యాపీగా ఉండే యాక్టివిటీస్ చేస్తే బ్రెయిన్ ఇమ్మీడియేట్‌గా యెస్ బాస్ ఇంకోటి చెయ్యి అని ఆర్డర్ ఇస్తుంది. ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇలా రిపీటెడ్‌గా చేస్తూ ఉంటే బ్రెయిన్ నార్మల్ డోపమైన్ లెవెల్‌ని తగ్గిస్తుంది. సో, మళ్ళీ ఆ హ్యాపీ ఫీల్ కోసం ఇంకొన్ని ఎక్కువ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది అడిక్షన్ ఇంగ. అడిక్షన్‌కి, పెయిన్‌కి సంబంధం ఉంది అన్నాను కదా స్టార్టింగ్‌లో. సో, సర్ప్రైజ్ పాయింట్ ఏంటి అంటే, అడిక్షన్ అంటే ఓన్లీ ప్లెజర్ కాదు. పెయిన్ నుండి ఎస్కేప్ అవ్వడానికి చాలామంది అడిక్షన్‌లో పడతారు. ఎగ్జాంపుల్, డిప్రెస్డ్‌గా ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ తాగితే రిలీఫ్ అనిపిస్తుంది. అలా పెయిన్ అవాయిడ్ చేయడానికి అడిక్షన్‌లో పడిపోతాం. సో, ఈ అడిక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. అడిక్షన్ అంటే ఫన్ అని అనుకుంటాం గానీ, లాంగ్ టర్మ్‌లో బ్రెయిన్ స్ట్రక్చర్, మెమరీ, డెసిషన్ మేకింగ్ అంతా డ్యామేజ్ అయిపోతాయి. బాడీకి ఫిజికల్‌గా కూడా హార్మ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, స్మోకింగ్ చేయడం వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అట్లా. సో, అడిక్షన్‌లో టైప్స్ ఏంటి అంటే, ఓన్లీ సిగరెట్, ఆల్కహాల్ గాదు. ఫోన్ అడిక్షన్, గేమ్ అడిక్షన్, ఈవెన్ ఫుడ్ అడిక్షన్ గూడా ఉంటుంది. ఎక్సెస్‌గా అంటే ఏదైనా ఎక్కువగా తీసుకుంటే మనకి డ్యామేజ్ చేస్తుంది. సో, మరి దీన్నెలా కంట్రోల్ చేయాలి అనంటే, నాకు తెలిసిన కొన్ని సింపుల్ టిప్స్ చెప్తా, ట్రై చేయండి. డోపమైన్ డిటాక్స్ అంటే కొన్ని రోజులు ప్లెజర్ యాక్టివిటీస్‌ని అవాయిడ్ చేయండి. అంటే హ్యాపీగా ఉండొద్దా? రోజు ఏడుస్తూ, బాధపడుతూ ఉండాలా? అనే డౌట్ రావచ్చు. నేననేదేంటంటే, ఎక్కువగా అలవాటు పడకండి అని. ఫిజికల్ యాక్టివిటీ. ఎక్సర్సైజ్ చేయడం వల్ల డోపమైన్ నేచురల్‌గా రిలీజ్ అవుతుంది. హాబీస్ వచ్చేసి న్యూ హాబీస్ ట్రై చేయండి. ఇప్పుడున్న హాబీస్ కాకుండా. మెడిటేషన్. మెడిటేషన్ చేయడం వల్ల బ్రెయిన్ కామ్ అవుతుంది. మనం బ్రెయిన్‌కి రీసెట్ ఇవ్వాలి. సో, అడిక్షన్ అంటే మనం చేయడం కాదు. బ్రెయిన్‌కి కంట్రోల్ ఇచ్చేసి అది మనకి చెప్తుంది ఇంకోటి చెయ్యి అని. మన లైఫ్‌ని కంట్రోల్ చేయాలి అంటే బ్రెయిన్‌ని మనం కంట్రోల్ చేయాలి. హోప్ మీకు నచ్చింది అనుకుంటా. ఇంకొక వీడియోలో నెక్స్ట్ క్రేజీ టాపిక్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ సేన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్‌లో డోపమైన్ బాస్ అని రాయండి. చూద్దాం ఎవరు రియల్ బాసో. అలాగే మీకు ఏ అడిక్షన్ ఉందో హానెస్ట్‌గా కామెంట్‌లో రాయండి. మనం అన్నీ ఓపెన్‌గా డిస్కస్ చేయాలి. లైఫ్‌లో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే. బాయ్ బాయ్.